హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే కనుక మనకి పోస్టల్ అప్లికేషన్ అయితే కనుక లాస్ట్ డేట్ 5వ తారీఖుతో క్లోజ్ అయిపోయిందండి. కానీ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఎడిట్ ఆప్షన్స్ అన్నమాట. చాలామంది చాలా రకాలుగా మిస్టేక్స్ చేసే ఉంటారు. అవి ఏంటో కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన రిజల్ట్స్ ఎలా చూడాలి, రిజల్ట్స్ డేట్ కూడా వచ్చేసిందండి. అలాగే మనకి ఈ రిజల్ట్లోని వచ్చిన కొత్త మార్పులు ఏంటి, నియామకంలో వచ్చిన కొత్త మార్పులు ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం చూద్దామండి. అయితే పోస్టల్ DDS అని కొట్టగానే గూగుల్లో ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ ఈజ్ ఎనేబుల్డ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 6th to 8th. ఇక చూసారు కదా, ఇక్కడ స్క్రోల్ అవుతుంది. 8వ తారీఖు అంటే ఈ రోజు వరకు ఉందన్నమాట అండి. ఈ రోజు రాత్రి 12 గంటల లోపు మీరు చేసుకోవచ్చు అన్నమాట. అయితే మోస్ట్లీ చాలామంది ఏంటంటే గ్రేడ్స్ దగ్గర తప్పు పెట్టారు, ఇయర్ దగ్గర తప్పు పెట్టారు. అలాగే చాలామంది లోకల్ నాన్ లోకల్ వాళ్ళు చదివింది 1 to 10th క్లాస్ ఒక చోట చదివారు. కానీ జాబ్ ఆప్షన్లోని వచ్చేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిందేమో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అలా సెలెక్ట్ చేశారు. అలా ఇప్పుడు సెలెక్ట్ చేయకండి. ఇది లోకల్ నాన్ లోకల్ కూడా చూస్తారు కనుక మీరు లోకల్ ఎక్కడైతే అక్కడే సెలెక్ట్ చేయండి. మీరు అక్కడ ఫస్ట్ మీ అప్లికేషన్ నెంబర్ వేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుందండి. ఇది మళ్ళీ ఎడిట్ ఆప్షన్లో కూడా ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకున్నట్లుగానే దీనికి ₹1 కూడా మనం చెల్లించక్కర్లేదండి. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇయర్ ఆఫ్ పాసింగ్ తప్పు పెట్టడము, కమ్యూనిటీ తప్పు పెట్టడం, ఏదో సంథింగ్ ఏదో ఒకటి. అందుకే అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి, రీచెక్. మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ ఫోన్ నెంబర్ని మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఈ ఎడిట్ ఆప్షన్ ఆగస్ట్ 8వ తారీఖుతోని క్లోజ్ అయిపోతుంది అన్నమాట అండి. సో ఒకసారి మీ అప్లికేషన్ తీసి చూసుకోండి. చాలామంది ఆడపిల్లలు ఏంటంటే చదువేమో అమ్మగారింటి దగ్గర, ఉద్యోగమేమో అత్తగారింటి దగ్గర అన్నట్లుగా పెట్టారన్నమాట. అంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉన్నట్లుగానే పెట్టారు. అలా ఎప్పుడు కూడా అవ్వదన్నమాట. అందుకే చూసుకోండి. ఇది మన రిజల్ట్ ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్ గ్రీవియన్సీ కిందన వస్తుందన్నమాట. phase 1 అని. చాలామందికి phase 1లో వచ్చిన తర్వాత మనకు అక్కడ వస్తుందండి లిస్టు. దానిలో మన అప్లికేషన్ నెంబర్ బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. కానీ చాలామంది అనుకుంటారు ఇంక ఒకదాంతో అయిపోయింది అనుకుంటారు. కాదండి, లాస్ట్ టైం అయితే కనుక లాస్ట్ ఇయర్ 7 పేజీలు తీశారు. అంటే 7 పేజెస్ వరకు కూడా తీశారన్నమాట. అలాగే ఇప్పుడు కూడా ఆప్షన్ ఉన్నంత వరకు కూడా తీస్తారు. ఈ రిజల్ట్ అయితే కనుక జనవరి వరకు కూడా టైం ఉందండి. జనవరి వరకు కూడా తీస్తూనే ఉంటారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అలామాట. ఇక్కడ చూసారు కదా, కమ్యూనికేషన్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్. మీరు అలాగా ఫోన్కి ఎవరికైతే SMS వచ్చిందో కాల్స్ మాత్రం ఎవ్వరికి వెళ్ళదండి. ఓన్లీ ఫోన్లో మెసేజ్ లేకపోతే ఈమెయిల్ ఐడికి మెసేజ్ మాత్రమే వెళ్తుంది. అది మీరు మిస్ అయితే కనుక మళ్ళీ తర్వాత వెళ్ళి మాకు మెసేజ్ వచ్చిందండి, మేము సెలెక్ట్ అయ్యామండి, మాకు జాబ్ ఇవ్వండి అంటే కనుక ఎవ్వరూ ఇవ్వరండి. రిజల్ట్ అయితే కనుక ఈ నెలాఖరు కానీ సెప్టెంబర్ 1st వీక్లో కానీ మీకు ఆన్లైన్లోనే పెడతారు. రిజల్ట్ కూడా మీ మొబైల్కి రాదు. ఆన్లైన్లో ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాగ దీనికి కావాల్సిన అంటే ఒకవేళ జాబ్ వచ్చేసింది అనుకోండి, మీరు SMS చూసి జాబ్ వచ్చిన తర్వాత మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్, మార్క్ షీట్ ఉండాలి, ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే PWD సర్టిఫికేట్, OC వాళ్ళైతే కనుక EWS సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ వాళ్ళైతే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అది లేకపోతే 10th క్లాసు, మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి మీరు ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నారని చెప్పి. అలాగే ఇది కూడా మన లోకల్ నాన్ లోకల్ సంబంధించి కూడా ఇది మనకి కాదండి, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి మాట. దీంతో పాటు అండి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు చాలామంది వచ్చి నన్ను అడిగారు అన్నమాట. అందుకే నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు మెసేజ్ కానీ చూసుకోకుండా మిస్ అయితే కనుక మిస్ అయినట్లే, దాన్ని మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేయరు. మనకి నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఇచ్చారన్నమాట అండి. మీరు కానీ మెసేజ్ మిస్ అయితే అది మీ ఫాల్టు, మేము ఏ రకంగా దానికి బాధ్యత కాలేము అని కూడా ఇచ్చారన్నమాట. ఇగోండి ఇక్కడ ఇచ్చారన్నమాట. అందుకే ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో, ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్ 1st వీక్ వరకు కూడా అందరూ చూసుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. బేస్డ్ ఆన్ ద వెరిఫైయింగ్ అథారిటీ సెలెక్ట్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్స్. వెరిఫికేషన్ అథారిటీ వాళ్ళు చెక్ చేస్తారు చూడండి, దాని ప్రకారమే మనకి డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. అలాగే మీకు 30 days లోపల, అంటే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత 30 days లోపల మీరు జాయినింగ్ అనేది ఉంటుంది. జాయిన్ అయిపోవాలన్నమాట అండి. మీకైతే 3 days వాళ్ళు అకామిడేషన్ ఇస్తారన్నమాట. అంటే మీరు మీరు ఉంటున్నారు, ఇంకెక్కడో వచ్చింది అనుకోండి జాబ్, వాళ్ళు 3 days అకామిడేషన్ ఇస్తారన్నమాట. మీకు ఉండడానికి అది ఇస్తారన్నమాట అండి 3 days. అలాగే వెరిఫైయింగ్ అథారిటీ వాళ్ళు ఏది చెప్తే ఇంక అదే మాట. ఇది ఎప్పటి వరకు కూడా క్లోజ్ అవుతుందంటే కనుక ఈ రిజల్ట్ ప్రాసెస్ అంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని తీసే పద్ధతి మనకి 31st డిసెంబర్న క్లోజ్ అవుతుంది అన్నమాట. అంతవరకు తీస్తూనే ఉంటారు. అందుకే మాకు రాలేదనుకోకండి. డిపార్ట్మెంట్ డస్ నాట్ మేక్ ఎనీ ఫోన్ కాల్స్ ఆఫ్ ది అప్లికెంట్. డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఎలాంటి కాల్స్ చెయ్యరు.
అని ఖచ్చితంగా చెప్పేశారన్నమాట. అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు కదండి, క్యాస్ట్ అయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ కిందన క్యాస్ట్కి సంబంధించి, వెరిఫికేషన్కి సంబంధించి, డిక్లరేషన్కి సంబంధించి ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వాళ్ళందరికీ కూడా ఫామ్స్ ఇచ్చారు. ఆ ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీదే అనెక్సర్ చేయించుకోవాలన్నమాట. మీరు క్యాస్ట్ అనేది మీరు సొంతంగా మీ సేవలోని సచివాలయంలో పెట్టిన క్యాస్ట్ కాదు, ఈ క్యాస్ట్ని మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారన్నమాట. మీకు నోటిఫికేషన్ అందుకే చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే నోటిఫికేషన్ ప్రకారమే అన్నీ జరుగుతాయి కనుక. సో ఎవరికైతే కనుక మెసేజ్ వచ్చిందో వాళ్ళైతే కనుక ఇవన్నీ రెడీ చేసుకోండి. ఈ ఫామ్స్ని కూడా డౌన్లోడ్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేసి ఆ టైంని వాళ్ళు మీకు మెసేజ్ చెప్తారు ఏ రోజు రావాలో, ఆ రోజున వాళ్ళు చెప్పిన ప్లేస్కి మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట.